ఈ పండు చాలా రుచికరముగా ఉన్నది అని మనస్సులో స్థిరపడిపోయింది. అలా స్థిరపడిపోయిన కారణం చేత ఆ జాతి పండును చూస్తే ఇది చాలా బాగుంటుంది అనేటువంటి భావన మళ్ళా మనసులో అంకురిస్తుంది. శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమమునందు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు మామిడి పండును తిని, ఆ టెంక ఉంటుంది చూడండి, మామిడి పండు టెంక, దాన్ని వేయగా, ఆశ్రమం దగ్గర పక్కలో వేయగా, తోట పెద్దగా ఉన్నది, మామిడి తోట ఉన్నది. మామిడి తోట అంత పెద్దగా ఉన్నప్పటికీ స్వామివారు మామిడి పండును తిన్న తర్వాత ఆ మామిడి ముట్టి అంటాం దాన్ని, ఆ ముట్టి ఏదున్నదో ఆ ముట్టి పడగా అది చెట్టు అయినది. అది మొలకొచ్చి చెట్టు అయినది. ఆ చెట్టులో ఇప్పుడు పండ్లు వస్తున్నాయి. ఆ చెట్టులో ఉండే పండ్లను వాటిని కొనుక్కుండేదానికి కొంతమంది సపరేట్గా వస్తారు. ఎందుకంటే స్వామివారు తినగా వేసినటువంటి ఆ దీంట్లో నుంచి ఆ చెట్టు వచ్చినప్పుడు దాంట్లో నుండి వచ్చినటువంటి ఫలములు అత్యంత మధురముగా ఉంటాయి అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి సత్యం. అందుకని ఆ చెట్టులో ఫలముల కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటంటే మీ ఆ తోట అంతా ఉంది కదా, మరి అవన్నీ తీసుకో, ఆ తోటలో ఉండని కాక ఈ చెట్టులో ఫలములు మాకు కావాలి అని అడుగుతారు. సరే, దాన్ని అక్కడ ఏదో జరుగుతుందని అనుకోండి. కానీ ఎందుకు చెప్తున్నామంటే మన మనస్సులో ఆ భావన స్థిరపడిందిగా. ఆ భావన స్థిరపడిన కారణం చేత ఆ చెట్టులో ఉన్న ఫలములు, ఈ జాతి ఫలములు, ఆ జాతి ఫలములు వేరేటివి కూడా ఉంటాయి. అయితే ఆ ఫలములన్నింటికంటే ఈ చెట్టులో ఉండేటివే చాలా తీయగా ఉంటాయి అనేది మన మనసులో ఉంది. అందువలన ఆ ఫలములు కావాలి. పైగా రెండోది ఏంటంటే కాళహస్తిలో నీళ్లు బాగా దొరుకుతాయి, కానీ ఈ మామిడి చెట్లకు నీళ్లు బాగా కట్టేది తక్కువ. కానీ ఆశ్రమంలో ఉండేటువంటి చెట్లకి మన స్వామి విద్యాస్వరూపానంద స్వామి దాన్ని ఇడిచిపెట్టాడు. వాళ్ళందరికీ చెప్పి పనులు పెట్టి మామిడి చెట్లకు నీళ్లు బాగా పెట్టిస్తాడు. మోటార్లతో ఇష్టం వచ్చినట్లు పెట్టి అవన్నీ బాగా కడుతుంటారు. అందువలన ఆ చెట్లు పుష్కలంగా ఉంటాయి. అలా పుష్కలంగా ఉన్న కారణం చేత మామిడి చెట్లు దానిలో నుండి వచ్చేటువంటి ఫలములు బాగా తీయగా కూడా ఉంటాయి. అందువలన మామిడి చెట్లు ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు స్వామీజీ మొదట్లో బేరం చెప్పడు. ఆ పూతంతా బాగా వచ్చిన తర్వాత, కాయలు బాగా దిగిన తర్వాత వాళ్ళు ఎవరైనా అడిగినప్పటికీ, చూడపా, నీకు నష్టం రాకూడదు, నాకు నష్టం రాకూడదు, నువ్వు నష్టం రాకుండా ఉండేదాని కొరకు ఓపిక పట్టు, అది రాని, వచ్చిన తర్వాత మాట్లాడదాం దాన్ని అని చెప్తారు. కానీ అంతా వీళ్ళన్నీ బాగా చేస్తారు. అందువలన సుఖబ్రహ్మాశ్రమంలో ఉండేటువంటి మామిడి చెట్లకు రేట్ ఎక్కువ పోతుంది, మామూలుగా పోతూ ఉంటుంది. సరే, రేట్ ఎక్కువ పోయినా కూడా స్వామి ఏం చేస్తారంటే రీజనబుల్గానే చెప్తాడు. ఆ రీజనబుల్గా చెప్పి దాన్ని మామూలుగా ఇస్తూ ఉంటారు. సరే, ఎందుకంటే ఇచ్చ ఇప్పుడు మనకు దాంట్లో ఆ కాయలు బాగుంటాయి, వేరే వాటి కంటే ఇవి బాగుంటాయి అనేది వీడికి మనసులో ఏర్పడింది. ఇది బయట ఉండేటువంటి విషయం నుండి ఆనందం వస్తుందా, లేకపోతే నీ విషయము లేని ఆనందమా అంటే విషయము లేని ఆనందం కాదు, విషయం వలన ఆనందం వస్తుంది. కాబట్టి ఇది బయటది. కాబట్టి ఇది ఇచ్చ అనేటువంటిది బయట వస్తువు. ఇచ్చ అనేది బయటది కాబట్టి అది క్షేత్రానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించినది కాదు.
ఇది వైశేషికులు ఏమంటారు? ఇచ్చ అనేటువంటిది ఆత్మధర్మం అంటారు. అది ఆత్మధర్మం కాదప్ప, శరీర ధర్మం అది. తర్వాత ద్వేషం, అదేవిధంగా ద్వేషం కూడా ఆత్మధర్మం అంటారు వైశేషికులు. అది కూడా ఆ ద్వేషం అనేది అంటే వాళ్లకు విశేషముగా గ్రహించగలిగే సామర్థ్యం అనేటువంటిది అక్కడ కొరబడినది. ఇప్పుడు మనస్సులో నుంచి ఓ కోరిక పుట్టింది, ఆ కోరిక లోపల పుట్టింది కదా, అందుకని అది ఆత్మ నుంచి పుట్టింది అని వాళ్ళు అనుకున్నారు. అయ్యా, అది లోపల నుంచి పుట్టిందన్నా మనస్సులో ఉండేటువంటి సంస్కారములను బట్టి వచ్చింది. సంస్కారజన్యమైనటువంటిది కోరిక. అదేవిధంగానే సంస్కారజన్యముతో వచ్చింది ద్వేషం. ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఎవరినైనా మనం ద్వేషిస్తున్నామంటే వాడి ముఖం మీద ఏమైనా ద్వేషము, వీడు పనికిరానుడునేమైనా రాసుందా? వాడిపైన మనకు ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. వీడు ఇట్లాంటి వాడు అనే అభిప్రాయం ఏర్పడిన కారణము చేత ఆ అభిప్రాయము కలిగిన ప్రభావము కలిగిన మనస్సు ఆ వ్యక్తిని గుర్తించగానే ఆ వ్యక్తి పైన ద్వేషం. ఆ వ్యక్తిని గుర్తించకపోయినా మనస్సులో ఆ వ్యక్తి భావన రాగా మనస్సు ఆ వ్యక్తి ఆకారాన్ని పొంది ఆ వ్యక్తి పైన ద్వేషం. ఇది ఉంది చూడండి, ఇది ఆత్మధర్మం అని అనుకున్నారు వాళ్ళు వైశేషికులు. ఆత్మధర్మం కాదప్ప, అది క్షేత్రధర్మమే, బయట ధర్మమే. అదే విధముగా ద్వేషం, ఏ ప్రకారమైన వస్తువును దుఃఖమునకు హేతువుగా అనుభవించి ఉన్నాడో మరలా అదే ప్రకారమైన వస్తువును పొందువాడై దానిని ద్వేషించును. అట్టి ఈ ద్వేషము తెలియబడేది కనుక క్షేత్రమే అగును. అది కూడా బయటని తెలుస్తుంది కానీ అది లోపలిది కాదు, కాబట్టి అది క్షేత్రమే. అదే విధముగా సుఖము అనుకూలమైనట్టు, సత్వగుణము యొక్క స్వరూపము అయినట్టు, ప్రసన్నత రూపములో ఉండే అంతఃకరణం యొక్క ధర్మము సుఖం, సుఖంగా ఉండుట. ఈ సుఖముగా ఉండుట అనేటువంటిది అంతఃకరణ ధర్మమే కానీ ఆత్మధర్మము కాదు. ఆత్మ ఒకప్పుడు సుఖంగా ఉండి ఇంకొకప్పుడు దుఃఖంగా ఉంటుందా? అలా ఉండదు, అలా ఉండదు. ఆకాశ సదృశం, ఆత్మ ఆకాశ సదృశం. ఈ ఆకాశమునకు ఏమన్నారంటే యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతే. ఇప్పుడు ఘటం ఉందండి, కుండలో నీళ్ళున్నాయి, లేదా ఖాళీ ప్రదేశం ఉంది, ఆకాశం ఉంది. వీడి దగ్గర ఏం చేశాడంటే ఎర్రగా ఉండేటువంటి ఒక కుంకుమ లాంటిది తీసుకున్నాడు, ఇది ఆకాశంలోకి ఇసిరేసాడు. ఇట్లాగా ఆకాశంలోకి ఇసిరేసాడు. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఈ ఎరుపు వర్ణం అనేది పైకి విసిరివేయగా ఇప్పుడు ఇదంతా మనకేం కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది. హోలీ పండుగ రోజు ఈ రంగులన్నీ చల్లుకుంటారు. ఈ రంగులతో ఇదంతా బయటంతా చూస్తూ ఉంటే నీ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ఏమైపోతుంది? ఆ కలర్లతో నింపబడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఎంతసేపు ఉంటుంది? అది కొంతసేపు నీకు అట్లా గాలిలో కలిసినట్లుగా, ఆకాశంలో కలిసినట్లుగా ఇది ఉంటుంది. కొంతసేపు తర్వాత అంతా అణిగిపోతుంది. ఆకాశానికి ఏమన్నా అంటిందా ఈ కలర్ ఏమైనా? అదేవిధంగానే ఈ కుండ మీద కూడా పడింది, కుండలో కూడా పడింది. ఆ కుండకి ఏమైనా కుండకు అంటుకునిందే కానీ కుండలో ఉండేటువంటి ఆ ఖాళీ ప్రదేశానికి ఏమైనా
ఈ ఎరుపు వర్ణము, నలుపు వర్ణము, నీలము వర్ణము, పసుపు వర్ణము ఇవన్నీ ఏంటమైనా ఆ కొండలో ఉండే ఖాళీ ప్రదేశానికి కానీ నీ చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశానికి కానీ ఏమైనా అంటుకున్నదా అంటే లేదు, అంటుకోలేదు. కానీ మనకు దాన్ని చల్లినప్పుడు ఇదంతా అంటుకున్నట్లుగా ఉందా, ఇదంతా ఈ ఆకాశం అంతా కూడా ఈ వర్ణముగా మారిపోయినదా అన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగానే ఆకాశమునకే ఈ విధంగా వర్ణములేవి అంటలేదే, అటువంటిది ఆత్మకు ఏమంటుతుందప్ప? ఆత్మకు అంటదు. యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాది భిర్యుతే నా సర్వే సంప్రయుజ్యంతే తద్వత్ జీవ సుఖాదిభి. అదేవిధంగానే ఆత్మస్వరూపము బ్రహ్మమే. ఆ ఆత్మస్వరూపము ఆకాశము కంటే సూక్ష్మమైనది కాబట్టి ఆకాశమునకే అంటనటువంటి ఈ రజోధూమాది అంటే రజోగుణము అంటే ఎరుపు వర్ణం కానీ లేకపోతే ధూమం అంటే పొగంతా వచ్చి అంత తిరగడం అటువంటిది కానీ ఆకాశములో ఉన్నప్పటికీ ఆకాశమునకు అంటని విధముగా ఇక్కడ కూడా ఆత్మస్వరూపమునందు ఇవన్నీ ఉన్నప్పటికీ ఆత్మస్వరూపమునకు అంటదు. కాబట్టి ఈ సుఖం అనేది ఆత్మధర్మము కాదు, అంతఃకరణ ధర్మమే. అది తెలియబడేది కనుక క్షేత్రమే అగును. ప్రతికూలముకు స్వరూపము గలది దుఃఖము, అదేవిధంగా దుఃఖము కూడా తెలియబడేది కనుక అది కూడా క్షేత్రమే అగును. సంఘాతం అంటే దేహేంద్రియముల మేళవింపు. దేహేంద్రియముల మేళవింపు అంటే ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఉండేటువంటివి ఎన్నున్నాయి చూడండి. కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఊపిరితిత్తులు, గుండె, ఎన్ని అవయవాలు చెప్తే, ఎముకలు, తర్వాత కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణం, తర్వాత మనస్, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి. అంటే ఒక సంచిలో ఇవన్నీ వేసి మూట కట్టినట్లుగా ఉంది. సంచిలో ఇవన్నీ పడి మూట కట్టినట్లుగా ఉంది. అందుకని ఈ దేహేంద్రియ సంఘాతం, ఇవన్నీ కలిపి సంఘాతం, దీన్నంతటిని కూడా క్షేత్రం అని చెప్పడం జరుగుతుంది. దాని యందు ప్రకటమయ్యే అంతఃకరణం యొక్క వృత్తి అంటే మనస్సు దేనిని గ్రహిస్తుందో దాని రూపాన్ని పొందుతుంది. అటు రూపమే మనస్సు యొక్క వృత్తి అనబడును. అంతఃకరణం యొక్క వృత్తి అంటే అంతఃకరణము ఏ మూసలో పోస్తే అంటే ఏ రకమైనటువంటి మూస ఉంటే ఆ రకమైన మూసలో పోసినటువంటి ఆ లిక్విడ్ ఆ ఆకారమును పొందినట్లుగా ఈ మనస్సు కూడా ఏ రూపమైన వస్తువును చూస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది. అలా ఆకారాన్ని పొందుతుందే దాన్ని వృత్తి అంటారు. అంటే ఆ మనస్సు ఆ విషయముతో కలిసి సంబంధపడిపోయినప్పుడు నీకు ఆ విషయం తెలుస్తుంది. మనస్సు ఆ విషయంతో సంబంధపడి ఆ విషయ ఆకారాన్ని పొందలేకపోతే నీకు ఆ విషయం తెలియదు. నీకు ఆ విషయం తెలిసింది, నీకు బయట ఉండైనా ఆ విషయం తెలియచ్చు. లేదా నువ్వు కళ్ళు మూసుకొని ఉండి నువ్వు ఆలోచిస్తే నీ మనస్సే ఆ ఆకారాన్ని పొందైనా ఆ విషయం తెలియవచ్చు. దానిని వృత్తి అని అంటారు. అందుకని వృత్తి కూడా ఇప్పుడు మనోధర్మమే కానీ ఆత్మధర్మం కాదు. కాబట్టి అది కూడా క్షేత్రమే. తర్వాత ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనము అనే రసము చే, ఇది నాకు చాలా డౌట్ ఉండింది ముందు. ఏమిటంటే ఆ డౌటు, ఇప్పుడు ఈ శరీరమునందు
ప్రతిఫలిస్తూ ఉన్నది కదా. ఈ ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఇక్కడ చూడండి, సంఘాత చేతనాత్ అని అంటున్నారు. ఆ చేతన అనేటువంటిది ఉంది కదా, ఆ చేతన అనేటువంటిది ఆత్మస్వరూపమే కదా అని నేను అనుకుండేవాడిని. దాన్ని జీవుడు అని చెప్పవచ్చు కదా అని నేను అనుకుని, అది వేరుగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ద్వైతులు, విశిష్టాద్వైతులు ఇక్కడ ఆత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్తున్నారు కదా. కాబట్టి ఈ శరీరంలో ప్రకటమవుతోంది కదా, ఇది వేరు కదా అని నేను అనుకునేటువంటి వాడిని ఒకప్పుడు. ఈ శ్లోకము తెలిసినా కూడా నేను అలా అనుకుండేవాడిని. అప్పుడు కూడా ఈ చేతన ఆ చేతన కంటే ఈ చేతన వేరుగా ఉంది కదా, కాబట్టి ఈ చేతన వేరే ఆ చేతన వేరే, అందుకని వీడు జీవుడు ఆయన దేవుడు అని అనుకుండేవాడిని. కానీ శంకరాచార్య స్వాముల వారు చెప్పిన తర్వాత, ఇప్పుడు కుండ ఉంది, కుండలో నీళ్లు ఉన్నాయి. కుండ నీళ్లు ఉన్న కారణం చేత పైన ఉన్నటువంటి సూర్యుడు పైన ఉంటే, నువ్వు ఈడ ఎన్ని కుండలు పెట్టి అన్ని కుండల్లో నీళ్లుంటే అన్ని కుండల్లోనూ సూర్యుడు కనిపిస్తాడు, అన్ని కుండల్లోనూ సూర్యుని ప్రతిబింబం ఉంటుంది. అదేవిధంగానే ఈ శరీరములో అంతఃకరణం ఎప్పుడైతే ఉన్నదో అందులో ప్రతిఫలించినటువంటిదే ఆ ప్రతిబింబమే, అదే పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఇప్పుడు నీళ్ళల్లో ఉండేటువంటి సూర్యుడు కూడా వెలుగుతూ కనిపిస్తాడు. నీళ్ళలో ఉండే సూర్యుడు కూడా వెలుగుతూ కనిపించడం, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలా ప్రకాశవంతంగా కనిపించినటువంటి సూర్యుడు ఉన్నాడే, అది ఇప్పుడు ఆ సూర్యుని యొక్క ప్రకాశమా లేదా ఈ నీళ్ళల్లో ఉండే సూర్యుని ప్రకాశమా అంటే, నీళ్ళలో ఉండే సూర్యుని ప్రకాశం ఏమీ లేదు, ఆ సూర్యుని ప్రకాశమే ఇక్కడ ఉండే సూర్యుని ప్రకాశంగా కనిపిస్తూ ఉంది మనకి. అది మనం గుర్తించాలా. కానీ మనమేమనుకుంటున్నామంటే ఇది వేరు అది వేరుని అనుకుంటున్నాం. సరే, కానీ శరీరమునందు ప్రతిఫలించినటువంటి చేతన ఈ శరీరముతో కలిసినట్లుగా ఉండి ఈ శరీరములో అన్ని అవయవములు పనిచేసేదానికి అది చేతనంగా ఉన్నది కాబట్టి దాన్ని చైతన్యం అని అంటున్నారు. ఆ చైతన్యం కూడా శరీరంతో కలిసినట్లుగా ఉంది కాబట్టి అది శరీరానికి సంబంధమే కానీ క్షేత్రానికి సంబంధమే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధం కాదు. ఎంతవరకు? ఈ క్షేత్రము ఉన్నంత వరకు ఈ శరీరములో కనిపిస్తున్నటువంటి చేతన క్షేత్రానికి సంబంధం. శరీరంలో ఉండే అంతఃకరణము పడిపోతే ఈ శరీరంలో కనిపిస్తున్నటువంటి చేతన క్షేత్రజ్ఞునిలో విలీనమైపోతుంది. అంతవరకు వీడు ఈ శరీరానికి సంబంధించిన వాడుగా తెలియబడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ శరీరములో ప్రకటమవుతున్నటువంటి చేతనత్వం అనేది క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపమే కానీ వేరు కాదు. నేను క్షేత్రజ్ఞుణ్ణి కానీ ఈ శరీరములో ప్రకటింపబడుతున్నటువంటి ఈ చేతన నేను కాదు. ఎందుకంటే మనస్సు చేతనవంతమైంది, ఇంద్రియాలు చేతనవంతమైనవి, శరీరము చేతనవంతమైనది. ఇది నేను కాదు అని దృఢం చేసుకునే దాని కొరకు ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి సంఘాత చేతనాత్, ఈ చేతన అనేటువంటిది క్షేత్రధర్మమే కానీ క్షేత్రజ్ఞుని ధర్మము కాదు. కాలే ఇనుపు గుండునందు అగ్ని వలె వ్యాపించబడినదై చేతన అనబడును. ఇనుపు గుండు కాలుతుంది, ఇనుపు గుండు అగ్నిలో వేసిన కారణం చేత అగ్ని ధర్మాన్ని ఇనుప గుండు తీసుకున్నది, ఇనుపు గుండు కాలడం ప్రారంభిస్తుంది, వేడెక్కింది. అదే విధముగా ఈ అంతఃకరణము శరీరము ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణములన్నీ చేతన ప్రభావము చేత ఇవి ప్రారంభించినాయి చైతన్యవంతంగా. ఈ వీటిని చైతన్యవంతంగా ఉంచింది కదా, ఈ కన్నులు చూడడం ప్రారంభిస్తున్నాయి, ముక్కులు ప్రారంభిస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. ఈ పని చేస్తూ ఉండేటువంటిదే చేతన. ఈ చేతన అనేటువంటిది నిజముగా చేతన అనేటువంటిది ఒకటి సపరేట్గా ఏమీ లేదు, ప్రతిబింబ రూపంగా ఉండేది ఆ వెనకాల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే. కాకపోతే దీంట్లో కలిసినట్లుగా ఉంది కాబట్టి, కలిసినట్లుగా ఎంతవరకు ఉంటుందంటే నువ్వు శరీరం ఉన్నంత వరకు కలిసినట్లుగా ఉంటుంది. శరీరం పడిపోయిందా,
కొండలో నీళ్లున్నంత వరకు ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. కొండ పగిలిందా, కొండ పోయింది, నీళ్లు పోయినాయి. అందులో ఉన్నటువంటి సూర్యుడు ఎక్కడ పోయినాడు? సూర్యునిలో పోయినాడు. ఇంతవరకు ఆ నీళ్ళల్లో సూర్యుడు ఉన్నట్లుగా కనిపించిన సూర్యుడు ఇప్పుడు సూర్యుని యందు విలీనమైనాడు. అలాగే ఇక్కడ కూడా ఈ చేతన శరీరంతో కలిసినట్లుగా ఉంది, కానీ నిజంగా శరీరంతో కలవలేదు. కలిసినట్లుగా ఉన్న కారణం చేత దీనిని వీడు ఎక్కడ చేతన అనుకోపోతాడో అని, ఇది కూడా శరీరానికి సంబంధించిందే, ఇదే సత్యమైందని అనుకొని వీడు జీవుడు ఈశ్వరుడు అనే భావానికి వచ్చేస్తాడనే దృష్టి చేత ఇక్కడ చెప్తున్నారు. అది కూడా ముఖ్య చైతన్యము దృష్టిలో తెలియబడేదే కనుక క్షేత్రమే. ముఖ్య చైతన్యము క్షేత్రజ్ఞుని దృష్టిలో, క్షేత్రజ్ఞుని స్థితిలో మనం పోతే ఇది శరీరంతో కలిసినట్లుగా ఉంది, అది అస్సలు కలవదు కదా. కాబట్టి క్షేత్రజ్ఞుడు, నిజమైన క్షేత్రజ్ఞుడు ఇది కలిసినట్లుగా ఉంది కాబట్టి, ఇది శరీరంతో కలిసినట్లుగా ఉంది కాబట్టి ఇది కూడా క్షేత్రధర్మమే. దీని చేతనే శైథిల్యమును పొందిన దేహమును, దేని చేతనైతే శైథిల్యమును పొందిన దేహమును, ఇంద్రియములను వ్యక్తి పట్టి నిలబెట్టుకొనును, అది ధృతి. ఇప్పుడు సైకిల్ దొక్కుతుంటాడండి, సైకిల్ ఇట్లా తిరుగుతాడు, బెండ్ టర్నింగ్ వచ్చింది, టర్నింగ్ వస్తే ఇట్లా తిరుగుతాడు, ఇట్లా తిరిగితే సైకిల్ ఇట్లా వాలింది. ఈ సైకిల్ రేసెస్ చూస్తే వాడు ఇట్లా పడిపోయినట్లుగా ఉంటాడు, ఇట్లా పడిపోయినట్లుగా ఉంటాడు, ఆ మోకాళ్ళు కూడా భూమికి తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ పడకుండా సైకిల్ పోతుంటాడు. అదేవిధంగా స్కూటర్ రేస్ అవి కూడా ఉంటాయి, దాంట్లో కూడా పడిపోయినట్లుగా ఉంటాడు, కానీ పడ్డు అంత ఫాస్ట్గా కూడా పోతూ ఉంటాడు. ఆడ పడకుండా బ్యాలెన్స్ పెట్టి నిలబెడుతూ ఉన్నది ఏమిటి? అది అంటే ఆ శరీరాన్ని, ఈ మనస్సుని, ఆ సైకిల్ని లేదంటే ఆ స్కూటర్ని నిలబెట్టింది చూడండి, పడిపోకుండా. ఏదది? వాడిలో ఉన్నటువంటి ధృతి, దాన్ని ధృతి అని అంటారు. అంటే వీటన్నింటినీ నిలబెట్టి ఉన్నది, అది ధృతి. ఇవన్నీ కలిపి క్షేత్రం, ఇదంతా కలిపి క్షేత్రం. అది కూడా తెలియబడేదే కనుక క్షేత్రమే. మనము రోడ్డింటి పోతూ ఉన్నప్పుడు పొరపాటున కాలు అలా స్లిప్ అయిందని అనుకోండి, కాలు స్లిప్ అయిపోతే పడిపోకుండా ఇట్లా బ్యాలెన్స్ చేస్తాం. అలా బ్యాలెన్స్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేసి పెట్టుకుని మళ్ళీ నిలబడుతున్నాం చూడు, అది ధృతి, అంటే నిలబెట్టుచున్నాం. అదేవిధంగానే జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, ఈ మనస్సుని, బుద్ధిని దేనిని ఎక్కడెక్కడ ఎలా నిలపాలనో అలా నిలిపి ఉన్నదే అది. ఆ నిలిపి ఉన్నటువంటి సామర్థ్యం ఉందే అది ధృతి. ఇచ్ఛా, ద్వేషము మొదలైన ఈ అంతఃకరణ ధర్మములు అవస్థలు, సకల విధములైన అంతఃకరణ ధర్మములకు ఉపలక్షణము, చెప్పకున్నా గ్రహించబడేదిగా భగవానునిచే నిర్దేశించబడినది. ఏలయనగా భగవానుడు ఇప్పుడు క్షేత్రమును ముగిస్తున్నాడు. అంటే ఈ లక్షణాలన్నీ చెప్పి ఏతత్ క్షేత్రం, ఇదంతా క్షేత్రమప్ప అని చెప్తున్నాడు. మహత్తత్వము, అహంకారము మొదలైన వికారములతో కూడిన ఈ క్షేత్రము సంగ్రహముగా ప్రతిపాదించబడినది. ఆ క్షేత్రం అనదగిన వివిధ వికారముల సముదాయం యొక్క మేళవింపు ఈ శరీరం. శరీరము క్షేత్రమేనని ఇది వరలో చెప్పబడినది. మహాభూతములతో మొదలెడి ధృతితో అంతమయ్యే వివిధ తత్వములుగా విడివడి ఉన్న క్షేత్రము వివరించబడినది. 7వ అధ్యాయంలో పరాప్రకృతి, అపరాప్రకృతిని రెండింటిని చెప్పారు. అపరాప్రకృతి తక్కువైనది, పరాప్రకృతి గొప్పది. అపరాప్రకృతి అంటే జడమైనది, పరాప్రకృతి అంటే చేతనత్వమైనది. ఆ అపరాప్రకృతే ఈ శరీరముగా జడరూపంగా ఉన్నది.
పరాప్రకృతే ఈ శరీరం నందు చేతన రూపంగా ఉన్నది. ఈ జడమైన చేతనమైన రెండింటికి ఆధారంగా ఉండేటువంటిది ఏదో అది క్షేత్రజ్ఞుడు. దానిని తెలుసుకోవాలి. దానిని తెలుసుకోవాలంటే ఈ రెండింటిని తెలుసుకుని ఇప్పుడు చూస్తే ఏది 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 నువ్వు చూసినా ఇది క్షేత్రధర్మం, ఇది క్షేత్రజ్ఞుడు కాదు అనేటువంటి దృఢత్వం నీకు ఏర్పడుతుంది. అందుకొరకు ఇంతవరకు క్షేత్రం అంటే ఇది అని చెప్పేదానికోసం చెప్పారు. కాబట్టి ఏతత్ క్షేత్రం, ఇదంతా క్షేత్రం. సమాసేన సవికారం ఉదాహృతం. సమాసేన అంటే చాలా స్పష్టంగా, సవికారం దాంట్లో ఉండే వికారాలన్నింటినీ చూపించి, అంటే మీ మహత్తత్వము నుండి మొదలుకొని అవ్యక్తము నుండి మొదలుకొని ఈ పంచమహాభూతాలు, స్థూల పంచమహాభూతాల వరకు చెప్పి ఈ శరీర రూపంగా, ఆ తర్వాత కార్యములుగా, బయట ఉండేటువంటి కార్యములుగా ముందు చెప్పుకొని ఉండాం. బయట ఉండే కార్యాలు గుణములు, గుణ కార్యాలని. ఈ గుణములు, గుణ కార్యాలు, ఈ వీటి రూపంగా ఉండేటువంటి దాన్ని అంతటినీ కారణము కార్యముతో సహా వివరించి చెప్పడం జరిగింది. ఇదంతా క్షేత్రము అని నువ్వు తెలుసుకో. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు కాదు. నువ్వు క్షేత్రజ్ఞుని యొక్క తత్వాన్ని తెలుసుకుని క్షేత్రజ్ఞుడుగా నువ్వు ఉండాలి. ఈ క్షేత్రం అనేది క్షేత్రజ్ఞుని నుండి ఏర్పడినటువంటి కార్యము. ఇది సగుణ బ్రహ్మ. దీనిని కూడా నువ్వు వ్యతిరేకం చేసి ఇది పనికిరానిదని నువ్వు తీసేసేదానికి లేదు. ఇది సగుణ బ్రహ్మ అని నువ్వు గుర్తిస్తే అప్పుడు నీ నిర్గుణ బ్రహ్మస్థితి అనేటువంటిది నీకు స్పష్టంగా అనుభవం అవుతుంది అని క్షేత్రముల గురించి ఇంతవరకు వివరించారు. ఇప్పుడు ఇంకా క్షేత్రజ్ఞుడు స్పష్టం కావాలనంటే వాడికి ముందు అంతకన్నా పరిపక్వత కావాలి. అంతకన్నా పరిపక్వత కాకుండా క్షేత్రజ్ఞ ధర్మం అనేటువంటిది తెలియబడదు. అందువలన క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకునేదానికి యోగ్యమైనటువంటి ఆ లక్షణములను చెప్తున్నారు. ఆ లక్షణాలకే జ్ఞాన లక్షణములు అని పేరు. అది మనకు 7వ శ్లోకంతో మొదలవుతుంది. దానిని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम हरि ओम तत्सत ओम हरि ओम हरि ओम ओम ओम।